వామ్మో! రజనీ కోసం బాలయ్య గారు ఎన్ని రోజులు కేటాయించారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏదో డైరెక్టర్ అయితే గట్టి ప్లానే వేశాడు. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్ద స్టార్ హీరోల సినిమాలలో మరో పెద్ద స్టార్ హీరో కనిపించాడంటే ఆ కిక్కే వేరని చెప్పాలి. వెండి తెరపై అలాంటి సన్నివేశాలు చూడడానికి ఫ్యాన్స్ అయితే ఎగబడతారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ మూవీ వచ్చింది. ఈ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇందులో శివన్న, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు నటించి ఈ సినిమాకు మరింత హైప్ అయితే తీసుకొచ్చారు. అప్పుడే ఇందులో బాలయ్య గారు కూడా నటించి ఉంటే ఇంకా అదిరిపోయేది అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా జైలర్ 2వ భాగం వస్తోంది. ఇందులో బాలయ్య గారికి అదిరిపోయే క్యారెక్టర్ను డిజైన్ చేశాడట డైరెక్టర్. ఈయన క్యారెక్టర్ కేవలం 2-3 నిమిషాలకే పరిమితం కాకుండా ఏకంగా 10 నిమిషాలకు పైగా ఉండేలా రాసుకున్నాడట. ఈ సినిమా కోసం బాలయ్య గారు ఏకంగా 20 రోజులకు పైగానే సమయం కేటాయించినట్లు వార్తలుస్తున్నాయి. ఒక స్పెషల్ క్యారెక్టర్కు 20 రోజులు సమయం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ చాలా కీలకమైనదని తెలుస్తోంది. 12 నుండి 15 నిమిషాల వరకు ఈయన క్యారెక్టర్ ఉన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. త్వరలోనే ఈయనపై చిత్రీకరణ ప్రారంభిస్తారట చిత్ర బృందం. రజనీకి బాలయ్య గారికి మధ్య వచ్చే సన్నివేశాలైతే అదిరిపోతాయట. 2 భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా బాలయ్య గారిపై చిత్రీకరిస్తారట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్య గారి సీన్లు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో కూడా జై బాలయ్య నినాదాలు మారు మోగిపోవడం ఖాయమంటున్నారు ఆయన ఫ్యాన్స్.